Good morning, students. I'm Divya from the Department of Computer Science. Today's our topic is string manipulations. You people already know about string. What is string? String is a collection of characters. In C, you learned about strings. In Java, also, you learned about strings. In JavaScript, how the string operations can be performed, we will see now. What are the methods in string? Okay, string methods. First method is caret. Caret returns the character at the specified index. మనం ఏదైతే ఇండెక్స్ వాల్యూని అక్కడ మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసిన ఇండెక్స్లో ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని డిస్ప్లే చేయడం కోసం మనం యూస్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే క్యారెట్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకుంటాం. ఆర్ ఈజ్ ఏ డేటా టైప్, str is a variable name, hello world. Here we are assigning hello world to the str variable. Okay, now str contains hello world. Okay, caret is a method. మనం జావాలో ఏం చేస్తున్నామంటే మెథడ్ని మనం యూస్ చేసుకోవాలి అంటే కనుక స్ట్రింగ్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మనం ఏం చేస్తామంటే ఆ మెథడ్స్ అన్నిటినీ కూడా కాల్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ str అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఆబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం క్యారెట్ అనే ఫంక్షన్స్ని ఏ స్ట్రింగ్ ఫంక్షన్స్ని అయినా కానీ మనం యూస్ చేసుకోవాలి అంటే కనుక ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో మాత్రమే కాల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లా ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే str అనే వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం స్ట్రింగ్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ హెల్లో వరల్డ్, ఇక్కడ హెల్లో వరల్డ్లో ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2 అండ్ సో ఆన్, ఇలా ఎండింగ్ వరకు మనకు తెలుసు ఇండెక్స్ అనేది ఎలా అవుతుందో. ఇక్కడ నాకు ఏం కావాలి అనుకుంటున్నాను అంటే క్యారెట్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకొని 0th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ నాకు కావాలి. సో నేను అలా రావాలి అంటే కనుక ఇదేం చేస్తుంది, రిటర్న్స్ ద క్యారెక్టర్స్ ఎట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ వాల్యూ. మనం ఏదైతే ఇండెక్స్ని స్పెసిఫై చేసుకుంటున్నామో ఆ ఇండెక్స్లో స్పెసిఫై చేసిన వాల్యూలో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని రిటర్న్ చేయడం కోసం మనం ఏ ఫంక్షన్ యూస్ చేసుకుంటున్నాం అంటే క్యారెట్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ క్యారెట్ని నేను ఎవరిని యూస్ చేసుకొని కాల్ చేశాను, str అనే వేరియబుల్. ఇక్కడ str అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఆబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది. సో str.caret of 0th పొజిషన్లో ఏ వాల్యూ ఉంది, h అనే వాల్యూ ఉంది. ఆ h అనే వాల్యూని నేను ఎందులో స్టోర్ చేసుకుంటున్నాను అంటే res అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు resలో ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, 0th పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే resలో స్టోర్ అవుతుంది. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే అవుట్పుట్ స్టేట్మెంట్ యూస్ చేసుకున్నాను. డాక్యుమెంట్.రైట్ res. ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే h. ఇక్కడ 0th పొజిషన్లో ఏ వాల్యూ ఉంది, h అనే వాల్యూ ఉంది. అది అవుట్పుట్ కింద మనకి డిస్ప్లే అవుతుంది. Next function is char code at, returns a number indicating the Unicode value of the character at the given index. మనం ఒక పర్టికులర్ ఇండెక్స్ వాల్యూని మెన్షన్ చేస్తాం. అక్కడ ఆ ఇండెక్స్ వాల్యూని మెన్షన్ చేసినప్పుడు ఆ ఇండెక్స్కి రిలేటెడ్గా ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఏంటి ఆ ఫంక్షన్ అంటే క్యార్ కోడ్ ఎట్. ఇక్కడ వేరియబుల్లో మనం ఇంటిజర్ వాల్యూస్నైనా స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూస్నైనా స్టోర్ చేసుకోవచ్చు. జనరల్గా డేటా టైప్స్లో మనం ఏం చేస్తామంటే మనం జావా కానీ సీలో కానీ ఇంట్ వచ్చి ఇంటిజర్ వాల్యూస్ని హోల్డ్ చేసుకుంటుంది, స్ట్రింగ్ వచ్చి స్ట్రింగ్ వాల్యూస్ని హోల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ వేర్ వచ్చి ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇందులో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం యూస్ చేసుకున్నాం, వేర్ అనే డేటా టైప్ని యూస్ చేసుకున్నాం, str అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. నేను ఈక్వల్ టు హెల్లో వరల్డ్ అని తీసుకున్నాను. సో మళ్ళీ నేను ఏం చేశాను, వేరియబుల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో క్యార్ కోడ్ ఎట్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. 0th పొజిషన్లో ఏముంది, h ఉంది. h యొక్క యూనికోడ్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది అంటే h యొక్క యూనికోడ్ అనేది res అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నేను సింపుల్గా ఇక్కడ ఏం చేశాను అంటే resని ప్రింట్ చేసుకుంటున్నాను. h యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత అంటే 72. ఈ క్యార్ కోడ్ ఎట్ అనే ఫంక్షన్ ఎందుకు, దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం ఏదైతే వాల్యూని అక్కడ మెన్షన్ చేసామో క్యార్ కోడ్ ఎట్ 0th పొజిషన్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ యొక్క యూనికోడ్ని రిటర్న్ చేయడం కోసం మనం వాడే ఫంక్షన్ ఏంటి అంటే క్యార్ కోడ్ ఎట్ అనే ఫంక్షన్ని మనం యూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ కంకాట్. కంకాట్ మీన్స్ కంబైన్స్ 2 or more strings. మనం 2 స్ట్రింగ్స్ని మీరు కంబైన్ చేయాలి అనుకుంటే కనుక కంకాట్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకుంటారు. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే 2 స్ట్రింగ్స్ని తీసుకున్నాను. str1 = hello, str2 =
వరల్డ్. ఇక్కడ 2 స్ట్రింగ్స్ నేను తీసుకున్నాను. సో నేను ఇక్కడ str1 డాట్ కంకాట్ str2 అని తీసుకున్నాను. చూడండి str1 డాట్ కంకాట్ ఆఫ్ str2. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే str1 ఏదైతే ఉందో ఆ str1కి str2 అనే దాన్ని నేను కంకాట్ చేస్తున్నాను. ఈ కంకాటినేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ స్ట్రింగ్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ ఎండ్ పొజిషన్ ఎక్కడైతే ఉందో ఆ ఎండ్ పొజిషన్ ఏమవుతుందంటే ఎండ్ పొజిషన్ యొక్క నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుందంటే ఈ న్యూ స్ట్రింగ్ మనం ఏదైతే కంకాట్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ అవుతుంది. ఇక్కడ చూడండి స్ట్రింగ్ 1 వచ్చేటప్పటికి హెల్లో కదా, 0 1 2 3 4 కదా. 5th పొజిషన్లో మనకి ఏది యాడ్ అవుతుంది అంటే ఈ వరల్డ్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. చూడండి str1 డాట్ కంకాట్ ఆఫ్ str2. str1కి నేను ఏం చేస్తున్నాను, str1 అనేది ఎండ్ అయిన తర్వాత str2ని str1కి యాడ్ చేసుకుంటున్నాను. రిజల్ట్ అనేది నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను అంటే res అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే resని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొచ్చింది, హెల్లో వరల్డ్. కంకాట్ అయిపోయిన తర్వాత str1 str2 నేను రెండు కూడా కంకాట్ చేసేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్. రిటర్న్స్ ద ఇండెక్స్ విత్ ఇన్ ద కాలింగ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ వాల్యూ. ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి మనం ఏంటంటే ఒక స్ట్రింగ్, ఒక క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, అంటే సబ్ స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఏమవుతుందంటే అది ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి వేర్ str ఈక్వల్స్ టు హెల్లో వరల్డ్ వెల్కమ్ టు ద యూనివర్స్ అని మనం ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసుకున్నాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ వెల్కమ్ అని ఇచ్చాను కదా. ఇండెక్స్ ఆఫ్ వెల్కమ్ అని ఇచ్చినప్పుడు ఈ వెల్కమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, అవునా కదా. సో ఇక్కడ కౌంట్ చేయండి. ఇండెక్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ వాల్యూ అంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేసాము, వెల్కమ్ అనేది ఇచ్చాం కదా. సో ఇక్కడ వెల్కమ్ అనేది ఇచ్చినప్పుడు ఈ డబ్ల్యూ అనేది ఈ వెల్కమ్ అనేది ఎక్కడైతే ఉందో ఫస్ట్ అకరెన్స్, తర్వాత ఎన్ని వెల్కమ్స్ అయినా ఉండనివ్వండి, అది ఇక్కడ కన్సిడర్ చేయదు. ఫస్ట్ అకరెన్స్ ఇక్కడ ఒక్కసారి ఉంది, తర్వాత ఇక్కడ ఉంది అనుకుంది, లెటెస్ట్ కన్సిడర్ ఇక్కడ కూడా వెల్కమ్ ఉంది, కానీ దాన్ని కన్సిడర్ చేయదు. ఇక్కడ ఎక్కడైతే ఉందో ఆ వాల్యూని మాత్రమే ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ 0 1 2 3 4 5 వచ్చి స్పేస్, 6 7 8 9 10 11 వచ్చి స్పేస్, 12 కరెక్ట్గా వచ్చిందా లేదా రిజల్ట్ అనేది ప్రింట్ చేసుకున్నాం. 12 అనేది దాని అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇప్పుడు ఫస్ట్ అకరెన్స్ అనేది ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటే కనుక స్ట్రింగ్ యొక్క ఫస్ట్ అకరెన్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ యొక్క లాస్ట్ పొజిషన్, లాస్ట్ అకరెన్స్ అనేది ఎక్కడ అంటే మనం ఏదైతే స్ట్రింగ్ని అక్కడ మెన్షన్ చేసామో ఇండెక్స్ పొజిషన్లో ఆ స్ట్రింగ్ అనేది ఎక్కడైతే లాస్ట్లో కనపడిందో దాని యొక్క వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తుంది అన్నమాట. చూడండి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రిటర్న్స్ ద ఇండెక్స్ విత్ ఇన్ ద కాలింగ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద లాస్ట్ అకరెన్సెస్ ఆఫ్ ద స్పెసిఫైడ్ వాల్యూ -1 ఇఫ్ నో టీ ఫౌండ్. అంటే ఏంటి అంటే అక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది లేదు అసలు. మనం డిఫైన్ చేసుకున్న స్ట్రింగ్ ఇది మనం డిఫైన్ చేసుకున్న స్ట్రింగ్ సో ఇక్కడ వరల్డ్ అనేది లేదు అసలు. హెల్లో హాయ్ అని మనం ఏదో ఇచ్చాం. ఇక్కడ నేను లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి వరల్డ్ అని ఇచ్చాను. అంటే వరల్డ్ యొక్క లాస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉందో ఆ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అసలు వరల్డ్ అనేది లేదు అనుకోండి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏమొస్తుంది అంటే -1 అనేది రిజల్ట్ కింద వస్తుంది అన్నమాట. ఇక్కడ హెల్లో వరల్డ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకొని నేను వరల్డ్ ఇచ్చాను. ఇక్కడ వరల్డ్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇండెక్స్ ఇచ్చాము అంటే ఏంటి అంటే ఈ వరల్డ్ అనేది ఎక్కడైతే లాస్ట్ ప్రజెంట్ అయ్యిందో ప్రెజెన్స్ ఈ స్ట్రింగ్లో ఎక్కడైతే ఉందో లాస్ట్లో ఆ స్ట్రింగ్ యొక్క ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది అన్నమాట. కౌంట్ చేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. యాక్చువల్గా ఇక్కడ
స్పేస్ ఉంది, స్పేస్ని కౌంట్ చేయలేదేమో. డబ్ల్యూ అనేది 18th పొజిషన్లో డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ వీడు స్పేస్ కన్సిడర్ చేసుకోలేదు, 17 వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. ఓకే, రిజల్ట్ వచ్చి 17. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే, మనం ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం, ఆ సబ్స్ట్రింగ్ మనం జస్ట్ ఇక్కడ ఏం పాస్ చేస్తామంటే ఒక వాల్యూని పాస్ చేసుకుంటాం. అంటే ఒక పర్టికులర్ వాల్యూస్ అనేవి ఇస్తాం. సో అండ్ సో పొజిషన్ నుంచి సో అండ్ సో పొజిషన్కి నేను స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మెయిన్గా ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చి హెల్లో వరల్డ్ అనే దాన్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. చూడండి, str అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత హెల్లో వరల్డ్ అనే కంటెంట్ని నేను strకి అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఈ హెల్లో వరల్డ్ నుంచి సమ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ని నేను రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కేసులో నేను ఏమిస్తాను అంటే, సబ్స్ట్రింగ్ని నేను రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నేను 2 ఇండెక్స్ పొజిషన్స్ అనేవి మెన్షన్ చేయాలి. అది వచ్చి సబ్స్ట్రింగ్ ఏదైతే నువ్వు రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ సబ్స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్, సబ్స్ట్రింగ్ యొక్క ఎండింగ్ పొజిషన్ మనం కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే, సబ్స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ వచ్చి 1, సబ్స్ట్రింగ్ ఎండింగ్ పొజిషన్ వచ్చి 4. ఇక హియర్ 4 అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, హెచ్ అనేది కాబట్టి స్ట్రింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, హెచ్ నుంచి స్టార్ట్ అయింది కదా. సో హెచ్ వాల్యూ వచ్చి 0, ఈ వాల్యూ వచ్చి 1, ఎల్ వాల్యూ 2, ఇంకొక ఎల్ 3, ఓ 4. అంటే ఇక్కడ ELLO అనేది రిజల్ట్ అన్నమాట. ఈ రిజల్ట్ని ప్రింట్ చేసుకున్నాం మనం, ELLO. 2 లోయర్ కేస్ అంటే ఏం చేస్తుందంటే, మనం ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని కనుక మీరు లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే 2 లోయర్ కేస్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, 2 లోయర్ కేస్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ గివెన్ స్ట్రింగ్ ఇంటూ ద లోయర్ కేస్ వాల్యూస్. చూడండి, స్ట్రింగ్ డాట్ 2 లోయర్ కేస్. ఈ 2 లోయర్ కేస్ అనేది స్పేసెస్ ఉండవు, ఇది ఒక ఫంక్షన్ నేమ్. సో మీరు ఎప్పుడు కూడా ఇది ఒక మెథడ్. 2 లోయర్ కేస్, ఇక్కడ స్పేసెస్ అనేవి ఉండవు, చెక్ చేసుకోండి ఒకసారి. హెల్లో వరల్డ్ అవుట్పుట్ వచ్చి. నెక్స్ట్ 2 అప్పర్ కేస్ అంటే ఏంటి, కన్వర్ట్స్ గివెన్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ని కనుక అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం ఏ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము అంటే, ఇక్కడ 2 అప్పర్ కేస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ హెల్లో వరల్డ్ అనేది నేను స్మాల్ లెటర్స్లో డిఫైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకుంటున్నాను హెల్లో వరల్డ్ని. సో 2 అప్పర్ కేస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హెల్లో వరల్డ్ని నువ్వు మళ్ళీ లోవర్ కేస్లోకి మార్చుకోవాలి అంటే కనుక 2 లోవర్ కేస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్లైస్ extracts a part of a string and returns the extracted part in a new string. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసుకున్నాను. ఏంటి అంటే యాపిల్, బనానా, మ్యాంగో. ఓకేనా, యాపిల్, బనానా, మ్యాంగో అనే స్ట్రింగ్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, స్లైస్ అనే ఫంక్షన్ని అప్లై చేస్తున్నాను. స్లైస్ అనేది ఏం చేస్తుంది అంటే, సమ్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం నేను ఇక్కడ స్లైస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకున్నాను. 0,4 వాల్యూస్ ఇచ్చాను నేను. 0 అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ నుంచి స్టార్ట్ అయింది. 1 2 3 4 యాపిల్ అనేది అవుట్పుట్ అన్నమాట. నెక్స్ట్ ఈ రీప్లేస్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే, ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్తో కనుక మీరు రీప్లేస్ చేయాలి అనుకుంటే కనుక మనం దేన్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే, రీప్లేస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వేర్ str ఈక్వల్స్ టు హెల్లో వరల్డ్ అనే స్ట్రింగ్ని నేను డిఫైన్ చేసుకున్నాను. అది ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను అంటే, str అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. str డాట్ రీప్లేస్ హెల్లో హాయ్. ఇక్కడ చూడండి, ఏదైతే స్ట్రింగ్ ఇచ్చానో, ఏదైతే స్ట్రింగ్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ స్ట్రింగ్ని సెకండ్ పోర్షన్లో ప్లేస్ చేసుకున్నాను. నేను హెల్లోని హాయ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఫస్ట్ పొజిషన్లో, దేంతో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెకండ్ పొజిషన్లో ప్లేస్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఏమవుతుంది, నేను ఈ ఫంక్షన్ని అప్లై చేసేసాను. str డాట్ రీప్లేస్ హెల్లో హాయ్. ఈ str అనే స్ట్రింగ్లో హెల్లో అనే కంటెంట్ ఎక్కడ కనపడినా, హెల్లో స్ట్రింగ్ అనేది ఎక్కడ కనపడినా కానీ అది హాయ్తో రీప్లేస్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఏం చేశాను, str డాట్ రీప్లేస్ హెల్లో హాయ్. strలో ఇప్పుడు ఏమవుతుంది, హెల్లో అనేది హాయ్తో రీప్లేస్ అయిపోయి ఎంటైర్ స్ట్రింగ్ అంతా కూడా హాయ్తో కనపడుతుంది మనకి. సో సింపుల్గా నేను ఏం చేశాను అంటే, strని ప్రింట్ చేసుకున్నాను. strలో ఇనీషియల్గా ఏముంది, హెల్లో వరల్డ్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేశాను, హెల్లోని హాయ్తో రీప్లేస్ చేసేసాను కాబట్టి అవుట్పుట్ వచ్చి హాయ్ వరల్డ్.
థ్యాంక్ యూ.